పెద్ద పెద్ద సినిమాలు వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగుంది అన్న మాట అనిపించాలంటే అన్ని వందల కోట్లు పెట్టి కూడా చాలా కష్టంగా ఉంది. అది మీకు తెలుసు. ఒక చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టరు, కొత్త హీరో, ఇది ముందు కామన్ ఆడియన్ బయటకు వచ్చి బాగుందండి, బాగా చేసాడు ఆ కుర్రాడు, అన్నీ బాగున్నాయి అనే మాట అనిపించుకున్నాం. అందుకు కారణం ఫస్ట్ మీరు ఆడియన్స్. మిమ్మల్ని ఎప్పటికీ జన్మ జన్మలకి మర్చిపోలేం. ఎందుకంటే పెద్ద బ్యానర్లు ఎంకరేజ్ చేయడం వేరు, ఒక కొత్త కుర్రాడు వస్తున్నాడు బాగుందని ఒక మాట అన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని మీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే హిట్ ఎలా ఉంటుందంటే, నిన్నంతా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి నా ఇన్స్టాలో, అవే పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ మెసేజ్లు వచ్చినాయి అన్నీ. నిన్న నా సెల్ మొత్తం సైలెంట్లోనే ఉంది ఇయాల్టి వరకు. అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే, నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సైలెంట్లో చూశాను, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి అని, ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటే, సార్ సినిమాకి ఇంత మంచి పేరు వచ్చింది, నా పేరు ఎందుకు సార్ చెప్పలేదు అని ఏడుస్తుంది. నేను ఎంత కష్టపడి చేశాను సార్ సెట్లో అంటే, అయ్యో సారీ అమ్మ మర్చిపోయాం, ఆల్రెడీ ప్రభాకర్ చెప్పామంటే చెప్పలేదు సార్, నాకు వినపడలేదు సార్ అంటే చూడండి, కష్టపడి పనిచేసిన వాళ్ళు సినిమా సక్సెస్ టాక్ రాగానే వాళ్ళ పేరు ఎక్కడ వినపడకపోతే ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి, వాళ్ళకి ఎంత బాధ వస్తుందో. అది సక్సెస్ ఉంది కాబట్టి, లేకపోతే అసలు సార్ నా పేరు చెప్పొద్దని చెప్పండి సార్, ఎవరికైనా తప్పదు అది. సో ఇంత మంచి టాక్ తెచ్చుకున్నందుకు. విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభాకర్ కానీ నేను కానీ ఒక 50-60 మార్కులు తెచ్చుకుంటే, ఏదైతే మేము టార్గెట్ చేసామో చంద్రహాస్ని, అతను 100కు 100 తెచ్చుకున్నాడు. గుడ్ డార్లింగ్, సూపర్, నీ వర్క్ అదిరిపోయింది. నీకు ఇండస్ట్రీలో ఈ కథలు ఆ కథలు అని కాదు, మంచి కథ ఏదొచ్చినా చెయ్యి, నీకు వినగానే అద్భుతం అనిపించిందంటే ఒక మంచి బ్యానరు, మంచి డైరెక్టర్, 100% నువ్వు రైటర్స్ దృష్టిలో. ఇప్పటికే నన్ను చాలా మంది ఎంక్వైరీ చేశారు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఫస్ట్ రాగానే నీ గురించే, నా గురించి, మీ నాన్న గురించి, ఎవరి గురించి, హీరోయిన్ల గురించి కూడా కాదు, వీళ్ళ ముందే చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నారు ఫస్ట్. వెరీ గుడ్. అలాగే హీరోయిన్స్ చాలా బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. ఈ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో ఆ లవ్ సీన్స్లో, దీంట్లో చాలా బాగా చూపించారు అంటున్నారు. అలాగే తన క్యారెక్టర్, నిన్న ఒక ఆవిడ అంటుంది, ఏంటి తల్లి భయపెట్టేసావని. సో వీళ్ళంతా చాలా బ్యూటిఫుల్గా చేశారు, ఎవరి వర్క్ వాళ్ళకి. సలీం ఫేక్ అయితే అతను పెడుతున్నాడు రోజు మెసేజ్లు తన ఇన్స్టాలో స్టేటస్లో సినిమా గురించి, అంత లైక్ చేశాడు తన క్యారెక్టర్ని. ఆ రెస్పాన్స్ చూసి బాయ్ ఐమ్ ఫుల్ హ్యాపీ అంటున్నాడు. ముందు ఈ రిజల్ట్ తీసుకొచ్చుకున్నందుకు, ఒక చిన్న సినిమాకి ముందు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని ఇది గొప్ప సినిమా ఏదో కాదు, తను ఒక హీరోగా అన్ని చేయగలడు అనేది కావాలి డార్లింగ్ మనకు అన్నాడు. అదే ఫుల్ఫిల్ చేసాం. వెళ్ళిన వాళ్ళు కాసేపు సరదాగా నవ్వుకొని రావాలన్నాడు. సరదాగా హ్యాపీగా ఒక గంటన్నర 2 గంటల సేపు చక్కగా నవ్వుకొని బయటకు వస్తారు. రేపు ఎల్లుండి దయచేసి ఒక చిన్న సినిమాని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మలయజ గారికి, మా డార్లింగ్ ప్రభాకర్కి థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారి పేరు కూడా నేను మర్చిపోతున్నాను. ఫస్ట్ నుంచి ఆయన ఒక 10 సీన్లు చూసి ఈ సినిమా అద్భుతం, నేను దిల్ రాజు గారితో మాట్లాడతా అన్న వ్యక్తి 10 సీన్లు షూట్ చేసి చూపించగానే సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన. సారీ సార్, నేను 2-3 సార్లు మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.